ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించినా కూడా వారు ఇంకా మారని వారిగా, అవిధేయులుగా, పాపంలోనే బ్రతుకుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి అవిధేయులుగా వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిలో మార్పును కలుగు చేయడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి బుద్ధి కలుగు చేయడానికి బబులోను చెరకు దేవుడు వారిని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు. అది ద్వేషం కాదు, కానీ వారు ప్రేమతో శిక్షిస్తారు. ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలని, వారి మార్పు చెందాలని, వారికి బుద్ధి కలగాలని, వారి మంచి మార్గంలో నడవాలని. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వారు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని సరిదిద్దడానికి, వారిలో మార్పును కలుగు చేయడానికి, వారికి బుద్ధి కలుగు చేయడానికి దేవుడే వారిని బబులోను చెరకు అప్పగించాడు. అయితే మరలా దేవుడే వారి విషయమై తన మనస్సును పెద్దదిగా చేసుకొని ఇశ్రాయేలు దేశానికి దాని పూర్వస్థితి కలుగుతుందని తెలియజేసిన భవిష్యత్ వాక్కులు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని మరొకసారి మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారి అవిధేయత వలన వారు చేసిన పాపములను బట్టి దేశము పాడైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణాలు ఖాళీ అయ్యాయి, అంతేకాకుండా పొలాలు పాడయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువులు తగ్గిపోయాయి, అంతేకాకుండా ప్రజలు చెరకు అప్పగింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ పాడైన ఇశ్రాయేలు దేశాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని, అదేవిధంగా చెరలో ఉన్న ప్రజలను తిరిగి వారి స్వదేశానికి తిరిగి రప్పించి వారిని స్థిరపరుస్తానని, అంతేకాకుండా వారిని విస్తరింపజేస్తానని, పశువుల సంఖ్యను విస్తరింపజేస్తానని, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తానని, పాడైన ఇల్లు మరలా పునరుద్ధరించబడతాయని, ఖాళీ అయిన పట్టణాలు మరలా ప్రజలతో నింపబడతాయని, మునుపటి కంటే అధికమైన మేలు అంటే గతంలో కంటే భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందని దేవుడు ఆ విధంగా వారిని ముందుకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధరించి విస్తరింపజేసి అభివృద్ధి పరిచి అధికమైన మేలు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ దేవునికి అవిధేయులుగా ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వచ్చి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని పశ్చాత్తాపపడి దేవుడు కోరే ఆత్మీయ స్థితికి మీరు వస్తే ఆయన మిమ్మల్ని విస్తరింపజేసే దేవుడు. అంటే కుటుంబంలో విస్తరణ ఆయన కలుగు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలో విస్తరింపజేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆరోగ్య అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా ఆత్మీయ అభివృద్ధి కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మునిపటి కంటే అధికమైన మేలు, అంటే గతంలో కన్నా భవిష్యత్తు మేలుకరంగా ఉంటుందని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడ్యుకేషన్ అనేది దేవుని కృప ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం అనేది ఒక మేలైతే, మంచి శాలరీతో కూడిన ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించడం అధికమైన మేలు. మంచి ఉద్యోగాన్ని దేవుని కృప ద్వారా పొందుకోవడం ఒక మేలైతే, మంచి వివాహ సంబంధం ద్వారా కుటుంబంగా కట్టబడ్డం ఒక మేలైతే, సంతానమును దేవుని కృప ద్వారా పొందుకోవడం అధికమైన మేలు. సంతానమును దేవుని కృప ద్వారా పొందుకోవడం ఒక మేలైతే, ఆ సంతానము దేవుని యందు భయము భక్తి కలిగి ఎదగడం, దేవుని కృప ద్వారా వారు వర్ధిల్లింపజేయబడ్డం అధికమైన మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకోవడం అది ఒక మేలైతే, పరిశుద్ధాత్మ వరమును పొందుకొని దేవుని కృపలో ఆత్మీయ జీవితంలో స్థిరమైన బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగడం అధికమైన మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరిగిందంటే, అధికమైన మేలును కలుగు చేస్తానని దేవుడు ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విస్తరింపజేస్తానని, అభివృద్ధి పరుస్తానని, మునిపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవునికి విధేయులుగా దేవుడు కోరే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన ద్వారా మీరు విస్తరింపజేయబడతారు, అభివృద్ధి పరచబడతారు, మునిపటి కంటే అధికమైన మేలును ఆయన ద్వారా మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవుని ద్వారా ఈ వాగ్దాన దీవెనలు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ కృపలో నడిపించండి. వారు నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా విస్తరింపజేయబడినట్లు, అభివృద్ధి పరచబడినట్లు, మునిపటి కంటే అధికమైన మేలును వారు పొందుకున్నట్లు నీ కృపలో వారు నడిపించాను ప్రభువా. అటువంటి ఆత్మీయ స్థితిని వారు కలిగి ఉన్నట్టుకు మీరు సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆత్మీయ స్థితులను మీరు దీవించండి, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి ప్రభువా. తలపెట్టే కార్యాల్లో నీ సన్నిధిని క్షేమాన్ని సఫలతను మీరు అనుగ్రహించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.